నమస్తే అండి. నా పేరు ములుగు సంధ్యాని అండి. నేను హైకోర్టు అడ్వకేట్గా ఉంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను హైకోర్టులో. నేను 2023 ప్రాంతంలో 22-23 ప్రాంతాల్లో ఒక మోసానికి గురయ్యాను. ఇందులో నేను హైకోర్టు ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో భరత్ అనే అబ్బాయి మా ఫ్యామిలీ ఫ్రెండే. మా ఇంటికి అప్పట్లో కరోనా అప్పుడే మా ఇంటికి రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు. వచ్చే క్రమంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒక బ్రాహ్మణ సంఘం గ్రూపులో మా వారు, వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన, వీళ్ళందరూ చాలా క్లోజ్గా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. ఈ భరత్ అనేవాడు నేను తాడేపల్లి నుంచి విజయవాడ ప్యాకర్స్ అండ్ మూవర్స్ని మాట్లాడమంటే తనే ప్యాకర్స్ అండ్ మూవర్స్ ఉందని చెప్తే అప్పుడు పరిచయం అప్పుడు ఫోన్ నెంబర్ నాది తీసుకొని అప్పుడు హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసినప్పుడు తందే ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని నాకు అప్పటికి తెలీదు. అప్పుడు క్లోజ్ అయ్యాడు. అక్కడ నేను విజయవాడలో మా అమ్మగారిని, మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, మేమందరం అక్కడ ఉండేవాళ్ళం. మా అక్క వాళ్ళ అబ్బాయి, మేము నలుగురు ఉండేవాళ్ళం. ఉండే క్రమంలో ఆ టైంలో హైకోర్టులో స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ పడింది. ఎగ్జామ్స్ కూడా రాశారు నా ఫ్రెండ్స్ కొంతమంది. ఎగ్జామ్స్ కూడా రాస్తే ఏదైనా ఇంటర్వ్యూ మేనేజ్ చేస్తారా అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు వైఎస్ఆర్సీపీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. దేవినేని అవినాష్ వీళ్ళందరూ తెలుసు నాకు. నేను భారతి దగ్గరకు కూడా వెళ్ళాను 2-3 సార్లు. ఇవన్నీ పెద్దిరెడ్డి రాజారెడ్డి, ఇవన్నీ చాలా ఫేమస్ పేర్లు చెప్పాడు అప్పుడు. ఇలా పేర్లు చెప్పడానికి సరే ఇతను ఇన్ఫ్లుయెన్స్డ్, చక్కగా అన్నీ తెలుసు, పొలిటికల్గా చాలా ఉంది అని చెప్పి ఆలోచనలో సరే ఇవి కొంచెం జాబులు వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాశారు, హాల్ టికెట్స్ ఉన్నాయి కాబట్టి మాకు పంపించండి, నేను ట్రై చేస్తాను, నేను జాబ్లో ఇస్తాను అని చెప్పి భరత్ అనడం వల్ల నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని భరత్ అనేవాడికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 2 లక్షలు తీసుకొని భరత్ అనేవాడికి ఇచ్చాను. ఆడు తెలివిగా ఆ రోజు కూడా నన్ను ఏం చేశాడంటే ఏమార్చి క్యాష్ తీసుకున్నాడు. చాలా వరకు కొంత ఆన్లైన్ పేమెంట్ అయ్యింది, క్యాష్ తీసుకున్నాడు. క్యాష్ తీసుకున్నాడు, ఆన్లైన్ పేమెంట్ అయింది. ఆ తర్వాత ఇతను ఏమీ చేయకపోయేసరికి సరే డబ్బులు తిరిగి ఇచ్చేసేయని చెప్పి చాలా డిమాండ్స్ చేస్తే నన్ను ఇలా నా మోడెస్టీ మీద, నా క్యారెక్టర్ మీద బ్యాడ్ చేసి నన్ను రోడ్డు మీద పెడతానని చెప్పి, నేను తనతో ఏవో బ్యాడ్గా మాట్లాడానని, తను నేను పెళ్లి చేసుకోమని అడిగానని చెప్పి ఇలాంటి మెసేజ్లు క్రియేట్ చేశాడు. అది ఎలా జరిగిందంటే అప్పుడు నేను ప్రాక్టీస్లోకి వచ్చిన కొత్త కదా, నాకు సిస్టమ్ బిగించడానికి 2 సార్లు మా ఇంటికి వచ్చాడు. సిస్టమ్ సెట్ చేయడానికి మా ఇంటికి వచ్చాడు. తను బీటెక్ స్టూడెంట్ కాబట్టి. వస్తే ఆ టైంలో మా అమ్మ, మా కూతురు అందరూ ఉన్నారు. ఉంటే సిస్టమ్ సెట్ చేసే ప్రాసెస్లో తాను నా వాట్సాప్ స్కాన్ చేసుకుని ఆ మెసేజ్లు ఫ్యాబ్రికేట్ చేసి తెలివిగా అనమాట, అప్పటికే డబ్బులు ఇచ్చున్నాంగా ఈ జాబ్ గురించి, దేనికో మొత్తం మీద బ్లాక్మెయిల్ చేయడానికి ముందే ప్లానింగ్గా చేశాడు. ఆ తర్వాత నా మోడెస్టీ మీద కొడుతున్నాడు. ఈ రోజుకి కూడా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, నిన్న సిఐ గారి ముందు కూడా ఈవిడ తిరుగుపోతూ తాగుపోతూ ఈవెన్ అన్నే పెళ్లి చేసుకోమని అడిగింది, అది ఇది అని చెప్పి చాలా తక్కువగా మాట్లాడాడు. ఆ సందర్భంలో కూడా సిఐ గారు ఒక మాట పెట్టిన కేసు చీటింగ్ కేసు, నీ మీద ఇలాంటి ఎలిగేషన్ ఏమీ తీసుకురాలేదు, కానీ ఈ మాట నువ్వు ఇక్కడ మాట్లాడడం తప్పు అని ఒక మాట ఖండించలేదు సిఐ గారు. అది జరిగిపోయింది. భరత్ విషయానికి వచ్చేసరికి అతను ₹1 ఇవ్వలేదు మనకి, అలాగే ఫ్రాడ్ చేశాడు, చీటింగ్ చేశాడు. నా దగ్గర తీసుకునే డబ్బులు కాక ఇంకా 25 మంది దగ్గర నాకు చెప్పడం, ఆ రోజే 25 మంది దగ్గర కట్టించుకున్నాం మేము డబ్బులు, ఖచ్చితంగా జాబులు వస్తాయని చెప్పి నమ్మబలికాడు ఆ రోజు. భరత్ స్టోరీ అదండి. భరత్ స్టోరీ తర్వాత కృష్ణ స్టోరీ ఎంటర్ అయింది. కృష్ణ స్టోరీ ఏంటి, ఇతను నాకు ఫేస్బుక్లో, నేను అప్పుడే రీసెంట్గా ఫేస్బుక్ స్టార్ట్ చేసి క్లయింట్స్ వస్తారు, కేసులు వస్తాయని ఒక నాకు ఫ్రెండ్ ఒకళ్ళు చెప్తే సరే అని చెప్పి పెట్టాం. ఆ పరంపరలో నాకు కేసులు 1-2 కేసులు వచ్చేవి, మంచి క్లయింట్స్ వచ్చారు. ఈ కృష్ణ అనేవాడు కూడా తగిలాడు దీంట్లోనే. తగిలితే కృష్ణ అనేవాడు ఏంటి, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని, స్కౌట్స్ అండ్ గైడ్స్కి గ్రూప్ 1 క్యాడర్లో ఉన్నాను, మా అక్క గ్రూప్ 1 ఆఫీసరు. అండ్ నెక్స్ట్ నేను అనంతపురంలో ఇదంతా నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాను, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ కూడా నేను చాలామందికి జాబ్స్ ఇప్పించానని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ అనంతపురం నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తే స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది ఒక ఆఫీస్ ఉందని చెప్పి ఒకటి తేలింది.
వాడేంటి దాంట్లో జాబ్లు ఇప్పిస్తానన్నాడు. ఈ ట్రైనింగ్‌కి జాయిన్ చేయండి మేడం, ఇదేం లేదు, మేము ఫ్రాడ్ ఏం చేయము, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పాడు. అప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తే సరే అని చెప్పి, చాలామంది అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో బాధపడుతూ ఉన్నారు కదా ఉపాధి లేక అని చెప్పి నేను ఆలోచించి సరే అని చెప్పి అన్నాను. ముందు నీకు క్యాపబిలిటీ ఉంటే ఈ జాబ్స్ నేను ఏదైతే భరత్ దగ్గర మోసపోయానో ఆ జాబ్స్ వేయించు అని అడిగాను నేను. అడిగిన పరంపరలో నేను వేయిస్తానని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి వాడికి హాల్ టికెట్లు అన్నీ పెడితే సరే అని చెప్పి 3 నెలలు 4 నెలలు గడిచిపోయిన తర్వాత లేవు అందులో మనకు చేత కాలేదు జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లోను, నేను యూనివర్సిటీలో వేయిస్తానని చెప్పి అన్నాడు. సరే అని వాళ్ళతో కూడా డైరెక్ట్గా మాట్లాడించాను. ఎవరైతే క్యాండిడేట్స్ నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, ఈ భరత్కి డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడిస్తే సరే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వేయించండి మేడం అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. అడిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకున్నారు, ఫోన్ నెంబర్లు కూడా షేర్ చేసుకున్నారు, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వమని చెప్పి ఇచ్చేసాను. అయినా సరే వాళ్ళు అవి జాబులు కూడా చేయించలేదు. ఆ జాబులు కూడా చేయించకుండా మళ్ళీ ఇంకొక 4 లక్షలు దొబ్బేశాడు వాళ్ళ దగ్గర. దొబ్బేసిన తర్వాత నెక్స్ట్ ఏమైంది, కృష్ణ అనేవాడు ఇంకా అంటే దొబ్బాడన్న సంగతి అప్పటికి క్లారిటీ రాలేదు. తర్వాత ఏంటి, శివ అనేవాడిని తీసుకొచ్చాడు. శివ అనేవాడు ఏమన్నాడు, యోగా ట్రైనింగ్ టీచర్స్ని తీసుకుంటున్నాము, ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్స్, హై స్కూల్ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అని చెప్పి అన్నాడు. సరే వర్క్ ఆర్డర్ చూపించు, నీకు ఎట్లా తీసుకుంటామంటే ఇలా మాకు వర్క్ ఆర్డర్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది, మేము ప్రతి స్కూల్లో కూడా యోగా టీచర్స్ని జాయిన్ చేయాలి, యోగా టీచర్స్ని జాయిన్ చేస్తే శాలరీ 16,500 వస్తుంది, ఓన్లీ 3 to 4 hours జాబ్ ఉంటుంది అని చెప్పి, ఇంటర్మీడియట్ ఓన్లీ క్వాలిఫికేషను, మనమే ట్రైనింగ్ ఇస్తాము, మనమే ఇయర్లీ 3 times ట్రైనింగ్ ఇస్తాం, వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఆ జాబులు ఇస్తామని చెప్పి క్లియర్గా చెప్పాడు. క్లియర్గా చెప్తే వర్క్ ఆర్డర్ కూడా చూపించాడు. నేను ఈ పరిచయమైన ఈ శివని మా వారికి, మా అల్లుడికి, వీళ్ళందరికీ పరిచయం చేసేసి నేను యథావిధిగా నా వృత్తి నేను కోర్టుకు వస్తున్నా. ఈలోపు వీళ్ళు కొంతమంది ఎవరో కదా ఫస్ట్ నా కూతురు మా ఆడబడిచే కట్టారు, సరే వీళ్ళకి నమ్మకం వచ్చింది కదా, వాళ్ళే ఎంక్వైరీ చేసుకున్నారు కదా అని ఆలోచనలో నేను కొంచెం ఓవర్ సైట్గా మూవ్ అయ్యాను. ఒక 3 months మూవ్ అయిన తర్వాత శాలరీస్ పడట్లేదు. ఎందుకు శాలరీస్ పడట్లేదా అంటే ట్రైనింగ్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయట్లేదని చెప్పి అన్నాడు. ట్రైనింగ్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడానికి కారణం ఏంటంటే ట్రైనింగ్ పెట్టాలి. ట్రైనింగ్ సరే ట్రైనింగ్ పెట్టు అంటే నా ఇంటి ముందే ట్రైనింగ్ పెట్టి ట్రైనింగ్ ఇప్పిస్తే ఆ ట్రైనింగ్ ఖర్చు కూడా నేనే పెట్టుకున్నా. ఆ తర్వాత అప్పుడు శ్రీనివాస్ అనే ఒకతను ట్రైనర్ వచ్చాడు. అప్పుడు ట్రైనర్ వచ్చేసరికి అప్పుడు అనుమానం మొదలైంది. శ్రీనివాస్ అనే అతనికి డబ్బులు వేస్తే ట్రైనింగ్కి వచ్చాడు. అప్పుడు అతను చెప్పడం మొదలుపెట్టాడు నెమ్మదిగా, ఇది వీడు ఫ్రాడు అని చెప్పి. ఫ్రాడు అనేవాడు ట్రైనింగ్కి పిలిస్తే వీడు ఎలా వచ్చాడు అనేది ఒక డౌట్ నాకు. అక్కడ డౌట్ స్టార్ట్ అయింది. ఇంకా అప్పటి నుంచి ఇది 1 monthలో మాకు క్లియర్ చేయకపోతే కనుక శివ వాళ్ళకి జాబులన్నా అవ్వాలి, నువ్వు అమౌంట్ అయినా తిరిగి ఇవ్వాలి అని చెప్పి నేను వార్నింగ్స్ ఇస్తూ ఉన్నా సరే నో రెస్పాన్స్. ఈ శివ భార్గవ్ శంకర్ ఒకటే, శివ భార్గవ్ శంకర్ కృష్ణ ముగ్గురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి మమ్మల్ని కావాలని మోసం చేశారు. 27 మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు డైరెక్ట్గా మీటింగ్స్ పెట్టుకున్నారు, డైరెక్ట్గా మాట్లాడుకున్నారు క్యాండిడేట్స్తో కూడా. అయినా సరే మధ్యలో ఉన్న పాపానికి నేను వీళ్ళ దగ్గర అమౌంట్ ఏదైతే రికవర్ తీసుకున్నానో అవి నేను నా సైటు అవి అమ్మేసేసి, నా గోల్డ్ అదంతా అమ్మేసేసి నేను ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ ఒక పరంపరగా నడుస్తూ ఉండగా బ్రవరామ్మ అని చెప్పి మా ఇంట్లో వంటకు ఒక ఆవిడ వచ్చేది. ఆవిడ ఏం చేసింది, అంబేద్కర్ అనేవాడిని పరిచయం చేసింది. ఇవన్నీ సెటిల్ చేస్తారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ డబ్బులు నీకు ఇప్పిస్తారు అని చెప్పి ఒక మాట అనేసరికి సరే అని చెప్పి అంబేద్కర్ దగ్గరికి వెళ్ళాను. అది బీజేపీ పార్టీలో చాలా నేను ఫేమస్ పర్సను, నేను డబుల్ PhD చేశాను, అది ఇది నేను అందరినీ పరిచయం చేస్తాను మీకు అని చెప్పి బీజేపీ ఆఫీస్కి వెళ్ళి స్టేట్ ఆఫీస్కి ఒకసారి గుంటూరులో కలిశాను. కలిస్తే సరే నాకు ఒక రికమెండేషన్ కావాలి, నేను ఏజీపీ పోస్ట్కి ట్రై చేస్తున్నాను, నాకు ఒక రికమెండేషన్ కావాలని వెళ్ళాను, ఇది చెప్పాను, ఇది చేస్తే నేను వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతానమ్మా అని చెప్పి అన్నాడు ఆయన. సరే మాట్లాడతారు కదా అని చెప్పి అనుకుంటే ఈ అంబేద్కర్ అనేవాడు కాటి విజయ్ కుమార్ అనేవాడిని సీన్లోకి తీసుకొచ్చాడు. అంటే అదే టైంలో ఒకటి కంతేరులో ఒక ల్యాండ్ గురించి నేను బేరం వస్తే వేరే బయ్యరు ఇద్దరు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఉన్నారు కదా ఆ క్యాండిడేట్స్ని, కంతేరు ల్యాండ్ ఓనర్స్ని అందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడిస్తాను అని అన్నాడు కాటి విజయ్ కుమార్. అంబేద్కర్ మాట్లాడిస్తాను అనే అంబేద్కర్ ఏమో మాట్లాడిస్తాను అంబేద్కర్ అన్నాడు, కానీ కాటి విజయ్ కుమార్ని ఎంటర్ చేశాడు. కాటి విజయ్ కుమార్ అనేవాడు ప్రొఫెషనల్ చీటర్ అనమాట. అప్పటికి మనకు తెలియదు వాడిని. విజయ్ కుమార్ అనేది ఎలా పరిచయం చేసుకున్నాడంటే, నా పేరు విజయేంద్ర వర్మ, మేము రాజులము, మాది భీమవరము, అది ఇది అని చెప్పి డిఫరెంట్ అడ్రస్లు చెప్తాడు ప్రతిసారి. వాడికి ఒక ప్రాపర్ అడ్రస్ లేదన్నట్టు చెప్తాడు. వాడి ప్రాపర్ బాపట్ల, వాడు వైఎస్ఆర్సీపీలో బాగా తిరిగాడు, అక్కడ బాగా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ బాపట్లలో. సో ఈ కాటి విజయ్ కుమార్ అనేవాడు ఏం చేశాడు, చివరికి వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను డబ్బులు వసూలు చేస్తానని ఒక మాట అన్నాడు. ఈ కంతేర్ ల్యాండ్లో కోటిరెడ్డి అనే అతను పాపం నన్ను చూసి కాటి విజయ్ కుమార్ అనే అతనికి అమౌంట్ ఇచ్చాడు 3 lakhs.
అడ్వాన్స్ కింద, ల్యాండ్ అడ్వాన్స్ కింద. ఆ డబ్బులు కాటి విజయ్ కుమార్ ఇవ్వలేదు. వీళ్ళందరినీ కూర్చోబెడతానని చెప్పి కాటి విజయ్ కుమార్ అదే మూమెంట్లో నా దగ్గర 8 కాసులు బంగారం తీసుకున్నాడు. నేను 2 నెలల్లో మొత్తము నాకు బీచ్ సైట్ ఉందండి, అక్కడ రూమ్స్ వేస్తే వస్తుంది, మీకు షేరింగ్ ఇస్తాను అని చెప్పి అన్నాడు. షేరింగ్ ఇస్తానని చెప్తే సరే నమ్మి నేను, సరే ఎలాగో మోసపోయాము, ఇప్పుడు కేసులు కూడా రావట్లేదు, ఉన్న పొజిషన్లో అసలు నా పొజిషన్ బాగాలేదు అని చెప్పి ఆలోచనలో సరే వాడిని నమ్మి నేను 8 కాసుల బంగారము, 2 లక్షల క్యాషు, ఈ కోటిరెడ్డి దగ్గర తీసుకున్న 3 లక్షలు, వేరే డాక్టర్ గారు ఆయన పేరు కూడా కోటిరెడ్డి డాక్టర్ గారు గుంటూరులో, ఆయన స్థలం సెటిల్మెంట్ కోసం తీసుకున్న 3 లక్షలు, ఇవన్నీ తీసుకెళ్ళి మొత్తం మీద అంత డబ్బు కాటి విజయ్ కుమార్ దగ్గర మోసపోయాం. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా సాక్ష్యాలు వస్తారు, ఇబ్బంది లేదు. అయితే ఇప్పుడు వీళ్ళందరి మీద నేను సిపి ఆఫీస్ మోసపోయినని క్లియర్గా అర్థమైంది. ఆ టైంలో ఈ కాటి విజయ్ కుమార్ ఏం చెప్పాడంటే, ఇప్పుడు కనుక నువ్వు బంగారం తీసుకొని తీసుకోకుండా వెళ్తే మీ ఇంట్లో వాళ్ళు నేను బయటికి గెంటేస్తారు అని అన్నాడు. కొంతకాలం ఒక 10-15 రోజులు అలా బెదిరించాడు. సరే 10-15 రోజులు కదా అని చెప్పి నేను కొంచెం టైం స్పెండ్ చేసి సరే 15 రోజుల్లో నాకు 20 రోజులు నా బంగారం ఇచ్చేయండి, ఇచ్చేస్తాను అన్నాడు. అయిపోయింది, ఆ నెల అయిపోయిన తర్వాత నేనేమన్నాను, ఇక్కడ నువ్వు ఇవ్వవు, నేను వెళ్ళిపోతానంటే, నువ్వు వెళ్తే కనుక మీ పిల్లల్ని, మీ అల్లుడిని, మీ కూతుళ్ళని, మనవల్ని, మీ హస్బెండ్ని కూడా చంపేస్తాను అని చెప్పి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారనే ఫోటోలు చూపించేవాడు అప్పుడప్పుడు. ఆ ఫోటోలు చూపిస్తే నాకు భయం వేసింది. ఓకే, నాతో నా ప్రాణమే కాకుండా వీళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో ఉన్నాయి, వీడు చాలా పెద్ద తిమింగలం అని చెప్పి ఆలోచించి కొంతకాలం వెయిట్ చేసా. అప్పుడు ఆ పరంపరలో నేను ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే, వీడు ఇలాగే మోసం చేసి జనాల దగ్గర ఉంటాడు. భీమవరంలో కూడా 2 ఆడాలని మోసం చేసి వాళ్ళ ఆస్తులు అమ్మేసేసి ఆ డబ్బులతో ఇక్కడ చాలా ఆస్తులు కొన్నాడు అని చెప్పి నాకు ఎంక్వైరీలో తేలింది. వాళ్ళు కూడా అక్కడ రామాపురం బీచ్లో పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటారు, ఒక 3 ఆడాళ్ళు, వాళ్ళ పేర్లు తెలీదు. ఇంకొక ఆవిడ ఒకసారి నేను ఆ కాటి విజయ్ కుమార్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎవరు ఉండరు, అది స్టోర్ రూమ్లా ఉంటుంది, దాంట్లో ఒక రకంగా హౌస్ అరెస్ట్ చేశాడు. ఎటు కాకుండా నా దగ్గర రూపాయి లేకుండా చేసేసి, ఎటు వెళ్ళడానికి లేదు, ఆధార్ కార్డు లేదు, ఫోన్లో బ్యాలెన్స్ ఉండేది కాదు, అంత ఇబ్బంది పెట్టాడు. తాగడానికి వాటర్ లేకుండా ఒక రకంగా హౌస్ అరెస్ట్ చేసి ఎవరో ఒకరు బయట కాపాలన్నమాట, ఎక్కడికి వెళ్లకుండా అన్నట్టు. నాకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో కొంతకాలం నేను 1 నెల పాటు నిజంగా అక్కడ స్పెండ్ చేసిన సందర్భాల్లో నాకు తెలిసింది ఏంటంటే, సంఘమిత్ర అని కొంతమంది లేడీస్నే, చాలామంది నాకు తెలిసి సంఘమిత్ర అని 2 భీమవరం లేడీస్ని, వీళ్ళందరినీ కూడా మోసం చేసి డబ్బులు తినేసేసి వీడు ఎంజాయ్ చేస్తాడు, వీడు ప్రొఫెషనల్ చీటరు అని చెప్పి నాకు క్లారిటీ వచ్చింది. తర్వాత నెమ్మదిగా నేనేమీ చేయను, నీకు మీద కేసులు పెట్టను అని చెప్పి నమ్మబలికి నేను బయటకు వచ్చి మళ్ళీ తాడేపల్లిలో ఇల్లు తీసుకొని ఉండి నా ప్రాక్టీస్ నేను చేసుకుంటూ నడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు బలం పుంజుకొని ఇలా నేను మళ్ళీ కేసు పెట్టడానికి బలం పుంజుకొని బయటకు వచ్చాను. ఇది వాస్తవం. అయితే ఇప్పుడు ఇంకా ఈ కేసులు పెట్టే పరంపరలో 9వ తారీఖున నేను కేసు సిపి గారి దగ్గరికి వెళ్ళి కేసు స్పందనలో స్పందనలో పెడితే ఆవిడేమో టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వాళ్ళకి రిఫర్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ వాళ్ళు అందరినీ ఎంక్వైరీ చేయలేదండి. అందరినీ ఎంక్వైరీ చేయకుండా ఓన్లీ కాటి విజయ్ కుమార్ని, భరత్ని మాత్రమే ఎంక్వైరీ చేసి వాళ్ళు చెప్పిన ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ బట్టి నన్ను ఫ్రాడ్గా అని అన్నట్టుగా మాట్లాడి ఇది కన్సర్న్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి మళ్ళీ రిఫర్ చేశారు. అక్కడికి వెళితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చోబెట్టారు, కానీ ఎఫ్ఐఆర్ చేయలేదు. ఆల్రెడీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇదే ఇష్యూ మీద నేను, నా భర్త, ఎవరైతే ఈ 27 మంది ఉన్నారో వాళ్ళను 2 సార్లు 3 సార్లు ఇష్యూ జరిగింది. అది కొత్త కాదు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసు. అయినా సరే నేను సిపి ఆఫీస్ నుంచి రిఫర్ చేసుకున్నా కానీ ముందు ఎఫ్ఐఆర్ కట్టలేదు. నాకు డబ్బులు రికవరీ చేయొద్దు, నేను ఆల్రెడీ 80% పే చేసేసాను, అయినా సరే నాకు ముందు చీటింగ్ కేసు కట్టండి, ఇందులో ఫ్రోజరీస్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిగ్నేచర్స్ కూడా ఫ్రోజరీ చేశారు, ఇది కట్టండి అని చెప్పి అడిగినా సరే వాళ్ళు ఎఫ్ఐఆర్ ఈ రోజుకి చేయలేదు. ఆ రోజు సిఐ గారు చెప్పడం ఏంటంటే, ఒక ఎక్సెల్ షీట్లోనంట ఎవరి నుంచి ఎవరికి డబ్బులు వెళ్ళినాయి అని చెప్పి ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసి నేను తీసుకొస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ కడతానని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేసినట్టు స్క్రీన్ షాట్లు ఉన్నాయి. వీళ్ళు ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆల్రెడీ కేసు జరిగింది అదే పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారికి అందరికీ తెలుసు, పాత వాళ్ళు ఉంటారు కదా, పాత స్టాఫ్, ఈయనంటే కొత్తగా వచ్చారు, పాత స్టాఫ్కి ఆల్రెడీ తెలుసు కదా, వాళ్ళని అడిగితే కూడా ఎఫ్ఐఆర్ చేసేయచ్చు కదా, ఆ పాయింట్లో కూడా వెళ్ళొచ్చు. ఆ పాయింట్లో కూడా ఎఫ్ఐఆర్ చేయకుండా కూర్చుని ఇంకా ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందులో భరత్ అనేవాడు ఏమన్నాడంటే, చాలా దారుణంగా మాట్లాడాడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ సిఐ గారు.
అయినా సరే సిఐ గారు ఖండించలేదు ఆ మాట. ఆవిడ క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి ఇది సందర్భం కాదు, అది కాక అది ఆ విషయం మీద నీ మీద కేసు పెట్టలేదు కాబట్టి ఇది మాట్లాడకూడదు అనే ఒక మాట కూడా సిఐ గారు అనలేదు, ఖండించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు వర్క్ చేస్తుందో అర్థం కావట్లేదండి. ఇన్నిసార్లు తిప్పించుకున్నారు. రాత్రి 12:30 వరకు ఒక లేడీ కూర్చుని ఉన్నా సరే ఇప్పటికీ 3 టైమ్స్ సార్. ఫస్ట్ టైం కేసు పెట్టినప్పుడు కూడా నేను 11:30 వరకు ఉండి ముందు ఎండ్రపల్లి శివ, భార్గవ శంకర్, కృష్ణ వీళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చాను. అది ఎఫ్ఐఆర్ చేయలేదు, చీటింగ్ కేసు పెట్టమని. అప్పుడు చేయలేదు. అప్పుడు 2 రోజులు తిరిగాను, నైట్ 11 వరకు. ఆ రోజు చేయలేదు, వదిలేశాను. నిన్న మళ్ళీ సిపి ఆఫీస్ నుంచి నేను వెళ్ళినా కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇంకా ప్రూఫ్స్ అడుగుతున్నారు. ఏ ప్రూఫ్స్ కావాలి సార్? ఆల్రెడీ అక్కడ పిల్లలు వచ్చి గొడవ పెట్టింది ఉంది కదా, ఆ ప్రూఫ్ సరిపోదా? సరే, ఇప్పుడు మేము ప్రూఫ్స్ ఇచ్చే వరకు మీరు ఎఫ్ఐఆర్ చేయరా? ఎన్ని రోజులు చేయరో చెప్పండి, అన్ని రోజులకే మేము మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. నిన్న ఫోన్ చేసి అడిగితే మళ్ళీ పండగ కదా రేపన్నారు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ లేకుండా నేనేం రాలేదండి. వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయి, స్టూడెంట్స్ కూడా వచ్చి మాట్లాడతారు. నేను అనేది బయటకు వస్తే నా వెనకాల చాలామంది వస్తారు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ. అందుకే నేను బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు 2-3 రోజుల నుంచి నా చుట్టూ ఒక వలయం తిరుగుతోంది. వీళ్ళందరూ నేను ఏం చేస్తున్నాను ఏంటనేది ఎంక్వైరీలో ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మైనస్లు ఎదురవుతున్నాయి. ఈవెన్ నేను మంగళగిరి పోలీస్ స్టేషన్కి నాకు ప్రొటెక్షన్ కావాలని వెళ్తే ఆ కంప్లైంట్ అడగకుండా మీరు ఐజీ గారిని కలవండి అని చెప్పి ఎస్ఐ గారు అన్నారు. సో ఆయనకేం ప్రాబ్లం ఉందో నాకు తెలియదు, కానీ నేను అడిగింది ప్రొటెక్షన్ కదా, ఆ విషయం మీద ఒక కంప్లైంట్ తీసుకోవచ్చు కదా. ఆ కంప్లైంట్ తీసుకోలేదు ఆయన. నేను ఇక్కడ మంగళగిరిలో ఉంటున్నాను, నాకు ప్రొటెక్షన్ కావాలి, జరిగింది ఇది ఇష్యూ, కానీ నాకు ప్రాణహాని అయితే ఉంది అని క్లియర్గా చెప్తున్నా సరే నాకు ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ చేయట్లేదు. అసలు ఏం పట్టించుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈ చీటింగ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది. నాకు తెలిసి 2014 నుంచే జరుగుతుందో, 15 నుంచి జరుగుతుందో, అంతకు ముందు నుంచే జరుగుతుందో నాకు తెలియదు. వీళ్ళైతే ఢిల్లీ నుంచి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మహేంద్ర ఉన్నాడు, పంకజ్ ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు అని వీళ్ళ పేర్లు చెప్తారు. నా ప్రధానమైన డిమాండ్ అంటే ఇప్పుడు అర్జెంటుగా చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. ప్రోర్జరీ, నా క్యారెక్టర్ని బ్యాడ్గా చిత్రీకరిస్తున్నారు, బ్యాడ్గా ప్రోపగండా చేస్తున్నారు. ఈ విషయం మీద కూడా కేసు పెట్టాలి. అలాగే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇది ఎవరైతే మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, లోకేష్ గారు ఉన్నారో, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, వీళ్ళు పర్సనల్గా టేకప్ చేస్తే కానీ ఈ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగ్గా పనిచేయరేమోనని నాకు అనిపిస్తుందండి. మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ చీటింగ్ని ఆపండి. ఈ వాటికి కూడా వాళ్ళు చీటింగ్ చేస్తూనే ఉన్నారు. రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, అనంతపురం అని జాబ్ మేళా అని, రిజిస్ట్రేషన్స్ అని 1000 రూపాయలు 2000 అవి వసూలు చేస్తున్నారు. జాబ్ ఇప్పిస్తామని 7 లక్షలు, 9 లక్షలు, 10 లక్షలు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అదే చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కూడా కొంత అమౌంట్ తీసుకొని మోసం చేశారు. మీ అమౌంట్ మొత్తం ఎంత? నా అమౌంట్ మొత్తం 60 లక్షలు ఉంటుందండి. అది జాబు నిమిత్తం ఇచ్చింది. ఇది రికవరీ చేయమని ఇచ్చింది కాటి విజయ్ కుమార్కి 30 లక్షలు ఉందండి. బంగారమే కానీ క్యాషే కానీ 30 లక్షలు వర్తబుల్. కాటి విజయ్ కుమార్కి ఇచ్చింది ప్రూఫ్స్ లేవండి. ఇది ఓపెన్గానే చెప్తున్నాను నేను. నా బంగారం నా చేతితో నేను ఇచ్చాను. కాకపోతే ఒక కార్లో ఇచ్చాను, కానీ ఆ డ్రైవర్ ఉన్నాడు, ఆ డ్రైవర్ సాక్ష్యం చెప్తాడని నాకు నమ్మకం లేదు. కాకపోతే నేను తీసుకున్నాను అని ఒకరి 2-3 దగ్గర చెప్పాడు, వాళ్ళు వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు సాక్ష్యాలు ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు, మాల్పులేట్ చేస్తున్నారు. 2023 నుంచి 23 నుంచి డిమాండ్ చేస్తున్నాను, అడుక్కుంటున్నాను, ఏడుస్తున్నాను, నాకు వల్ల కాదు అని చెప్పి. అయినా సరే వాళ్ళు దవ్వట్లేదు. 5-6 నెలలకు తెలుసుకున్నాను అక్కడ ఉద్యోగాల విషయంలో. అరెస్ట్ చేయాలి వాళ్ళని, అంతే. అరెస్ట్ చేసి నాకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, అంతే. ఈ చీటింగ్ మాత్రం స్టేట్ మొత్తం జరుగుతుంది, ఇది జరగకుండా ఆపాలి కూడా.